చర్చ్ దగ్గర ఉన్న బిషపుల సంఘం ప్రతి నెల మీటింగ్ పెట్టింది. నేను 2 times 0 అవర్లో పార్లమెంట్లో దీన్ని నేను మాట్లాడాను. దళిత క్రిస్టియన్స్ అంశాలు నేను మేడం సోనియా గాంధీతో కూడా చాలాసార్లు నేను డిస్కస్ చేసినప్పుడు వీఆర్ ఇన్ కొల్యూషన్ గవర్నమెంట్ అస్టువా ఇఫ్ యూ దిస్ వన్ విల్ మనం కానీ తీసుకుని కానీ వచ్చినట్లయితే మన సపోర్ట్ లేకపోతే పర్మనెంట్గా క్లోజ్ అయిపోతుంది సబ్జెక్ట్. మనకు మెజారిటీ లేకుండా మనం ఏం చేయలేము, మనకు బీజేపీ కోఆపరేట్ చేయలేదు అని చెప్తా వచ్చారు. కొల్యూషన్ గవర్నమెంట్ కాబట్టి అప్పుడు కూడా అరాకొర దాంతో రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం చాలాసార్లు ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గరికి మన్మోహన్ అందరికీ ఈవెన్ ప్రణబ్ ముఖర్జీ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ సోనియా గాంధీ మేడం కానీ వీళ్ళందరికీ కూడా ఈ సమస్య పట్ల చాలా మంచి దృష్టి ఉంది, విల్లింగ్ టు డూ, కానీ తగినంత మెజారిటీ లేదు. చాలా జైపాల్ రెడ్డి గారు అయితే చాలా సపోర్టివ్గా ఉండేవారు ఈ విషయంలో, చాలా మందిని చాలా తీసుకుని వెళ్ళాం. తర్వాత మన పార్లమెంట్లో మేము దీని గురించి మాట్లాడినప్పుడు తర్వాత రంగనాథ్ మిశ్రా కమిటీ రిపోర్ట్ కూడా మా టైంలోనే టేబుల్ అయింది. ఆ రంగనాథ్ మిశ్రా కమిటీ చాలా క్లియర్గా చెప్పింది, దళిత్ అండ్ ముస్లిమ్స్, దళిత్ క్రిస్టియన్స్, దళిత్స్ నుంచి ఈ క్యాస్ట్లకి మారిన వాళ్ళు ఎవరినైనా కూడా దళిత స్టేటస్ ఇవ్వాలి అని చెప్పి చాలా క్లియర్గా రంగనాథ్ మిశ్రా కమిటీ అనేది మనకి చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు దాని తర్వాత దాన్ని పక్కన పెట్టి మరి ఇక్కడ ఇంకొక కమిటీని వేశారు, కేజీ బాలకృష్ణన్ గారి కమిటీ. ఈ స్టేటస్ గురించి ఏంటి ఒపీనియన్ అంటే ఈ ఒపీనియన్ సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున దాఖలు చేస్తారు. అది దీని ఉద్దేశం, ఈ కమిటీ ఉద్దేశం. ఈ కమిటీని వేళ నేను 20 minutes మొత్తం కమిటీతో నేను చర్చ చేశాను. 20 minutes బాలకృష్ణ గారు ఉన్నారు, సెక్రటరీ గారు ఉన్నారు, ఒక మెంబర్ మేడం గారు ఉన్నారు. 20 నిమిషాల్లో వాళ్ళు అస్సలు కన్విన్సే అవ్వలేదు ఈ సబ్జెక్ట్. వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్డ్ మైండ్తో ఉన్నారు. నేను చాలా చాలా డిస్కషన్స్ అయింది దీని గురించి. వాళ్ళు డిస్కషన్స్ అంతా కూడా దీనికి అనుకూలంగా మనకి ఏం లేదు, అనుకూలంగా ఉన్నట్టు కూడా కనపడలేదు. కాబట్టి మనం దీన్ని అనుకూలంగా తెచ్చుకోవాలంటే దీన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలంటే మన ఉదిత్ రాజ్ గారు ఇక్కడ ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఉన్న క్రైస్తవ సంఘాలు అందరికీ కూడా మనం మొబిలైజ్ చేయాలి, అందరూ కలవాలి. ఇప్పుడు ఎవరి కాళ్ళు కాకుండా అందరం కలిసి ఈ సబ్జెక్ట్ మీద అందరికీ మంచి ఒపీనియన్ ఉంది కాబట్టి అందరూ మనం కలుసుకుని ఒక చాలా అద్భుతమైన మీటింగ్ ఢిల్లీలో చేసి గవర్నమెంట్ మీద మనం ప్రెషర్ తేవాలి. అలాగే ఆంధ్రాలోనూ తెలంగాణలోనూ అన్ని కమిటీలు కలుసుకుని ఒక్కొక్క మీటింగ్ మనం చేసినట్లయితే, ఎందుకంటే ఈ ఉద్యమంలో కూడా ఆర్ఎస్ఎస్ శక్తులు ప్రవేశించడానికి బాగా ప్రయత్నిస్తున్నాయి, ఆల్రెడీ జ్వరపడ్డాయి. కాబట్టి అటువంటి వాళ్ళ గురించి కూడా మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. అందరూ మనకి సపోర్ట్ చేస్తున్నారు అనుకోదు, కొంత ఆర్ఎస్ఎస్ వాళ్ళది ఏంటంటే వాళ్ళు మనుషుల్నే చాలా వాళ్ళు వచ్చి డబ్బులు ఖర్చు పెడతారు, మనీ పంపిస్తున్నారు, మీటింగ్లు పెట్టిస్తున్నారు. అది ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకు ఎప్పుడైనా ఇంతకుముందు రాని మనుషులందరూ కూడా కొత్తగా ఈ ఉద్యమంలోకి వచ్చి మేమే హోల్ అండ్ సోల్ అన్నట్టుగా చూపిస్తున్నారు పబ్లిక్కి అన్నది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో దట్ వాళ్ళ గురించి కూడా అప్రమత్తంగా ఉంటూ ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి. సో దట్ మీరు ఇక్కడ ఢిల్లీకి వచ్చి మన పైకల్ వరప్రసాద్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ పెట్టడం అంటే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నాకు నిజంగా ఇక్కడికి వచ్చే వరకు కూడా తెలియదు, బహుశా చెప్పుకుంటారు. నేను 5 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను, నేను వేరే పనుల మీద నేను తిరుగుతూ ఉన్నాను. ఇక్కడికి వచ్చాను, భోజనంకి వచ్చాను, మళ్ళీ 4 ఫ్లైట్ 3:15 కల్లా ఎయిర్పోర్ట్లో ఉన్నారు. అయినా కానీ ఈ మీటింగ్ మన వాళ్ళందరూ ఒకసారి కలుసుకున్నట్టు ఉంటుందని చెప్పేసి వచ్చాను. ఉదిత్ రాజ్ గారిని కూడా కలవడం, విజయ్ కుమార్ని, అలాగే ప్రొఫెసర్ వినోద్ గారిని, సార్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా భావిస్తూ నాకు ఈ ఇచ్చిన అవకాశాన్ని కృతజ్ఞతలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటాను. అందులో లేచి నుంచొని చేతులు పైకెత్తి సంగీతం
బ్రదర్ ఆ చైర్స్ తీస్తారా సార్? ఇక్కడే కూర్చుంటే బ్యాక్గ్రౌండ్ కనిపిస్తాయి బ్యానర్స్. ఇక్కడే కూర్చుంటే బ్యాక్గ్రౌండ్ క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవులపై దాడులు. We demand religious freedom. We demand religious freedom. We demand religious freedom. జై బోలో ఖుదావన్ యేసు మసీహ్కి జై. థ్యాంక్ యూ సార్. చాలా తక్కువ టైంలో ఆహ్వానించిన అతిథులందరూ కూడా వచ్చి చాలా